విశ్వాసము ఉండాలి, ఉపవాసము ఉండాలి. ఉపవాసము విశ్వాసము లేకుండా ఉన్నట్లయితే దేవుడి కార్యం చేయమంటే చేయడు. నీ జీవితంలో చీకటి శక్తులు, చేతబడి కట్టులు, మంత్రకట్టులు నీ జీవితంలో నేను పైకి రానికుండా ఏదైతే అంధకార శక్తులు నీ మీద పనిచేస్తున్నాయో అవన్నీ సర్వనాశనం కావాలంటే ఉపవాస ప్రార్థన మనకి ఎంతో అవసరమైనది. హల్లెలూయా. అయితే ఈరోజు చాలా మంది ఉపవాసం చేస్తారు కానీ దేవుని వారితో మాట్లాడడు. బైబిల్లో ఒక అద్భుతమైన వాక్యం ఉంది, మనకందరికి తెలిసిన వాక్యం. ఒకసారి బైబిల్ చేసినట్లయితే ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం ఒకసారి చదవండి. ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయము 3వ వచనం చదవండి. నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇచ్చేదను. చాలా అందరు బైబిల్ మూసేయండి, అందరు నాకు చూడండి. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడు? నాకు మొరపెట్టుము, నేను నీకు ఉత్తరం ఇస్తానని చెప్పాడు. మరి మనం ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తున్నాం, ఎన్నో సంవత్సరాల నుంచి మందిరానికి వస్తూ దేవునికి కానుకలను ఇస్తున్నాం, దేవునికి ప్రార్థన చేస్తున్నాం, దేవునికి మనము మొక్కుబళ్ళన్నిటిని మనము ఇస్తున్నాం. కానీ దేవునికి మనము అన్నిటిని ఏ దినాలను కలిసినాం, కానీ మనం చేసే ప్రార్థనకు ఎందుకని జవాబు రావట్లేదు? ఇప్పుడు ఆలోచించారా? మన మందిరానికి వెళ్తున్నాం, దేవుని సన్నిధిలో మనం ఎంతగానో ప్రార్థన చేస్తున్నాం, కానీ మన ప్రార్థనకు జవాబు ఎందుకు రావట్లేదంటే మనకి దేవునికి మధ్యలో ఏముంటాయి? కొన్ని పాపాలు ఉంటాయి. మనం మానవ నరమాత్రులో, మనము నరమాత్రమైనప్పుడు సాతానుడి గారు ఏం చేస్తున్నట్టు కొన్ని ప్రలోభాలకు మనకి ఏదైతే ఇష్టమో దాన్నే మనం ముందు పెట్టి మనం అది ఏం చేస్తుందంటే శోధిస్తుంది. ఈ శోధనలో మనం ఎక్కడ జరుపుకుంటామంటే పాపంలోకి జరుపుకుంటాం. ఈ పాపం మనం చేసినప్పుడు దేవునికి మనకి మధ్యలో పాపాలు అడ్డుకట్టులుగా నిలుస్తాయి. దేవుని సన్నిధిలో ఎప్పుడైతే మనము విరిగినలిగి ప్రార్థన మనం చేస్తామో అప్పుడు మన ప్రార్థనకు జవాబు వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికా దేశంలో ఒక హల్లెలూయా. దేవుని కార్యాలు ఎప్పుడైతే జరుగుతాయో అక్కడ ఎక్కువగా ఏం పనిచేస్తుందో తెలుసా? సాతాను పనిచేస్తున్నాయి. ఈరోజు దేవుడి మీద మాట్లాడుతున్నాడు. హల్లెలూయా. నా ఇష్టప్రకారం నేను రాలే, అయ్యగారి ఇష్టప్రకారం అయ్యగారు వెళ్ళలే. మీరు చూస్తున్నా, మీరు ఎదురు చూస్తున్నట్లు ఎక్కడుందో పాస్టర్ వస్తున్నారని మీరు ఇక్కడ కూర్చోలేదు, మనం అందరం ఇక్కడ కూర్చున్నామంటే అదేంటిది? దేవుని యొక్క ప్రణాళిక. హల్లెలూయా. వాస్తవానికి ఈ రాత్రి నేను నాగార్జున సాగర్ వెళ్ళాలి. అన్నగారు ఫోన్ చేశారండి, ఆ ప్రోగ్రామ్ కూడా నేను క్యాన్సల్ చేసుకొని ఈరోజు మీ అందరి కోసం ఇక్కడికి వచ్చాను. హల్లెలూయా. దేవుని వాక్యము ఎప్పుడైతే ప్రబలుతుందో అక్కడ ఏం పనిచేస్తాయి? గుణాత్మలో పనిచేస్తాయి. ఎట్లంటే ఒకసారి ఆకాశ మండలంలో సాతానులు ఆ ప్రార్థన కోటం పెట్టుకున్నాయి. మనం ఇక్కడ ప్రార్థన కోటం పెట్టుకున్నట్టు వాటికి కూడా మీటింగ్ జరుగుతాయి. ఈ యొక్క స్థావరం ఇక్కడ ఆకాశ మండలంలో ఈ యొక్క దురాత్మని ఒక చోట గ్యాదర్ అయ్యి ఏం చేస్తున్నాయి అంటే మీటింగ్ పెట్టుకున్నాయి. ఇంత మీటింగ్ అంటే మీరు ఏ దేశాలలో పనిచేస్తున్నారు, మీరు చేసే విధులు ఏంటనేసి అవి ప్రోగ్రెస్ అడుగుతుంది. వాళ్ళల్లో లూసిఫర్ అడిగినప్పుడు ఒక శాతంలోకి వచ్చి అంటది, ఇదిగో నేను ఆఫ్రికా ఖండాలలో పనిచేస్తాను, ఈ ప్రాంతాలలో వారిని డ్రగ్స్ కి, మత్తుకి, మద్యపానానికి నేను బానిసను చేసి వారు చనిపోయేటట్టు చేసి వారిని నేను నరకానికి విడుచుకుని వస్తున్నారనేసి దురాత్మ వారికి చెప్పింది. శబాష్, నువ్వు నాకు గొప్ప సేవ చేస్తున్నావు, నీకు హై ప్రమోషన్ ఇస్తున్నాననేసి వారిని పంపించేసింది. ఇంకొకరిని పిలిచింది, నువ్వు ఎక్కడ ఏం చేస్తున్నావు అనగానే, ఇదిగో నేను సౌదీ అరేబియా, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను,
సౌదీ, ఇరాకు ఇలాంటి ప్రాంతాలలో ఉగ్రవాదాన్ని నేను సృష్టించి ప్రజలని నరమేధ సృష్టించి అందరిని చంపేసి నేను వారిని నరకానికి ఈడ్చుకుని వస్తున్నాననేసి చెప్పింది. శబాష్, నాకు ఇంకా నమ్మకంగా సేవ చేస్తున్న వాళ్ళు కూడా వెన్న తట్టేసి వాడికి కొంచెం హై ప్రమోషన్ ఇచ్చేసి వాళ్ళు కూడా పంపించేసింది. తర్వాత వచ్చేసి ఇంకో దూతను దురాప ఏం చేస్తుందంటే దాన్ని పిలిచేటప్పుడు వాడు ఏం చేస్తున్నాడు అనేసి వాడు నిద్రపోతున్నాడు. ఇక్కడ ఎంత సభ జరుగుతుంటే నువ్వేంటా నిద్రపోతున్నావు సడగ్గానే నేను అలసిపోయాను ప్రభు అంటున్నాడు. ఏరా నువ్వు అలసిపోయేంత పని ఏం చేసావురా అంటే ఏం లేదు, నేను భూలోకంలో చర్చల మీద పడతాను, క్రైస్తవుల ఇళ్లలో జ్వరపడతాను అంది. సరే, క్రైస్తవులు కడుపు నువ్వేం చేస్తారంటే వాళ్ళు మందిరానికి వస్తారు, చక్కగా వారు ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకోవడానికి వస్తారు. వచ్చినప్పుడు నేనేం చేస్తానంటే పాస్టర్ గారు ప్రార్థన స్టార్ట్ చేస్తారు. ప్రార్థన చేసినప్పుడు వారిని ఏమన్నాం, పాటలు పాడినప్పుడు వారిని ఏమన్నాం, ఆరాధన చేసేటప్పుడు వారిని ఏమన్నాం. పాస్టర్ గారు నిలబడి ఎప్పుడైతే వాక్యం చెప్తాడో ఆ పిల్ల వాక్యం సమయంలో నేనేం చేస్తానంటే ఈ క్రైస్తవులకి ఏం కలగజేస్తాను, నిద్ర మొత్తం కలగజేస్తాను అంటాడు. అర్థమైందండి? పాస్టర్ గారు ఎప్పుడైతే వాక్యం చెప్తాడో విశ్వాసులందరూ ఏం చేస్తారు, నిద్రపోతారు. నేను దాదాపు కొన్ని వందల ప్రాంతాలు వెళ్ళాను ఇండియాలో, అంతా తిరిగా. నేను ఎక్కువ చూసింది ఏంటంటే ఏం చేస్తారు, వాళ్ళకి అనుకొని మొక్కలకు అనుకొని బైబిల్ ముందు పెట్టుకొని నిద్రపోతారు. నిద్రపోతున్నారు చూసుకోండి. చేసిన అర్థమే జయం. సాతాను పని ఇది. ఎందుకని కలుగుతుంది, విశ్వాసము కలుగుతుంది. ఇప్పుడు ఇక్కడ వాక్యం జరుగుతుందంటే వాక్యం వినకుండా మనం ఎవరు డిస్టర్బ్ చేస్తున్నారు, అక్కడ డిస్టర్బ్ చేస్తున్నాయి. హల్లెలూయా, హల్లెలూయా. అమెరికాలో ఒక సంఘటన జరిగింది చాలా సంవత్సరాల క్రితం. అది ఏమిటంటే అక్కడ ఒక పెద్ద సంఘం ఉన్నది. ఈ సంఘంలో ఏమి లేదు, ఐక్యత లేదు, ప్రేమలు, ఒకరి పట్ల ఒకరి ద్వేషాలు, ఒకరి పట్ల ఒకరికి కక్షలు. పాస్టర్ గారికి విశ్వాసులకు ఎట్టదో కుటుంబాలలో అన్ని చిల్లా చెదరమైపోయి ఉన్నాయి, బాగా అనారోగ్య పాలైపోయి ఉన్నారు. ఒకరంటే ఒకరికి కక్షలకు వారు రగిలిపోతూ ఉంటున్నారు. సంఘానికి వీళ్ళు వస్తే వాళ్ళు రారు, వాళ్ళు వస్తే వీళ్ళు రారు. ఈ భాష వాళ్ళకి నచ్చదు, ఈ భాష అంటే వాళ్ళకి నచ్చదు, ఈ పెద్దలకు వాళ్ళకి నచ్చదు, వాళ్ళకి వీళ్ళకి నచ్చదు. ఇలాంటి ఆ సంఘంలో జరిగి భయంకరమైన పరిస్థితులు వచ్చేసాయి. వారికి వచ్చే వారికి ఉన్న పిల్లలు కొంతమంది మత్తు పానీయాలకి, డ్రగ్స్ కి అలవాటు అయిపోయి వారు ఏం చేసుకుంటారు, ఆత్మహత్య చేసుకొని వారి జీవితాలన్నీ సర్వనాశనం అయిపోతున్నాయి. ఇలాంటి గందరగోళ పరిస్థితుల్లో ఆ దైవ సేవకుడు ఏం చేశాడంటే ఒకరోజు మధ్యాహ్నం వచ్చి ఆ చర్చికి ప్రార్థన స్టార్ట్ అయినప్పుడు ఏం చేశాడు, బయట పెద్ద గంట ఉండేది. ఏముండేది? గంట. ఈ గంటని వారు ఏం చేసేవాళ్ళు, టింగ్ అని కొట్టగానే ఆ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అదేంటి ఈరోజు ఆదివారం కాదు కదా, పాస్ గారు ఎప్పుడు గంట కొడతాను చనిపోయారేమో అనేసి అందరూ ఆ చర్చికి వస్తారండి. ఈ పాస్ గారు ఏం చేస్తారంటే ఒక సమాధి పెట్టుకుని తయారు చేస్తాడు. 6 అడుగులు తల వరకు చూసుకొని ఉంటది. అందులో చూసినప్పుడు కింద ఒక అద్దం పెట్టాడు. ఏం పెట్టారు? అద్దం పెట్టారు. సరే, పాస్టర్ గారు వాళ్ళందరూ లోన పిలిచారు. ప్రార్థన చేసి పాటలు పాడి ఆరాధన చేసి ప్రసంగం చేసిన తర్వాత ఇదిగో ఒక స్త్రీ చనిపోయింది, ఆవిడ్ని సమాధి 10 నిమిషాలలో మనం చేయబోతున్నాం. చివరిసారి ఎవరైనా పిలిచేవారు ఉంటే రండి చూడండి అనేసి అన్నప్పుడు ఒక్కొక్క చూడటానికి వచ్చారు. వచ్చి తుంగుబడి చూడగానే ఎవరు కానొస్తున్నారు, వాళ్ళ ముఖాలు వాళ్ళకే కానొస్తున్నాయి. ఆశగారు ఏంటంటే ఎట్లా చేశారు మీరు అనేసి ఆశగారు దిగిరారు. ఎందుకు ఇట్లా చేశాను అంటే నేను చెప్తాను, మన సంఘంలో ఐక్యత లేదు, మన సంఘంలో సమాధానం లేదు, మన సంఘంలో అందరూ అనారోగ్య పాలవుతున్నారు. ఇవన్నీ పోవాలంటే నేను ఉపవాసం ప్రార్థన చేస్తున్నాను.
నాతో కలిసి మీరు కానీ ప్రార్థన చేసినట్లయితే మన సంఘం అభివృద్ధి అవుతుంది, మన జీవితాలు కట్టబడతాయి, మన కుటుంబాలు ఆశీర్వదించబడితే పాస్టర్ వారిని ఎంకరేజ్ చేసినప్పుడు సార్ మీరు చెప్పింది చాలా బాగుంది, మీతో కలిసి మేము కూడా ప్రార్థన చేస్తామని వారందరూ ప్రార్థన చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. వారు అట్లా 2 రోజులు ప్రార్థించగానే 3వ రోజు కూడా వారు ఎంత చుట్టుపక్కల ఉన్న పాస్టర్లు కూడా ఇన్ఫర్మేషన్ అందించి చుట్టుపక్కల పాస్టర్ గారు పిలిపించి ఇక్కడ మనం రాత్రి పూట కూడుకున్నట్టు అందరు పాస్టర్ గారు కలిసి ప్రార్థన చేయడం ప్రారంభించారు. ప్రార్థించినప్పుడు జరిగిన పరిస్థితి ఏంటంటే అర్ధరాత్రి ఏం జరిగిందంటే యేసు ప్రభువు ఆ సంఘంలో ప్రత్యక్షమయ్యాడు. హల్లెలూయా. ఈ నిజంగా జరిగిన సంఘటన. ప్రభువా మేము చేసిన ప్రార్థనకు దిగొచ్చినకి స్తోత్రం ప్రభు అని దైవ సేవకుడు పెద్ద మోకాళ్ళ దేవునికి ప్రార్థన చేస్తున్నాడు. చేస్తున్నప్పుడు ప్రభువా ఏంది నాయన నువ్వు నన్ను దర్శించినందుకు పొందాను కృతజ్ఞతలు ప్రభు అని ఆయన స్తుతిస్తుంటే మీ సంఘం ఎందుకు ఇలా కష్టపడుతుంది, మీ గ్రామాలు ఎందుకు అట్లా తెగులతో అనారోగ్యాలతో మీరు ఎందుకు ఉన్నారంటే మీ గ్రామం ఇదిగో నేను ప్రత్యక్ష చూపిస్తున్నాను చూడమంటాడు. యేసు ప్రభువు ఆ దైవ సేవకుడికి ఆ ప్రత్యక్షత చూపిస్తాడు. ఆ దర్శనంలో ఏముందంటే ఊరు బయట కొండల్లో ఒక స్త్రీ నగ్నంగా ఉంటది. ఈ నగ్నం ఉన్న స్త్రీ ఏం చేస్తుందంటే ఒక కింద అలాంటి పట్టుబడి పరుచుకొని నిమ్మకాయలు కొబ్బరికాయలు అలాంటివి పెట్టుకొని ఆవిడ ఏం చేస్తుందంటే గురాపణతో ఆవిడ విచ్ క్రాఫ్ అంటారు చేతలు ఈ తెలుసు కదా, ఆ యొక్క పూజలు చేస్తుంది. ఏమంటుందంటే ఆ దురాత్మను పిలిచి ఇదిగో ఇలా ఉంటుంది, మీరు వెళ్ళండి ఆ గ్రామంలో భార్యాభర్తల మధ్య మీరేం చేస్తారో గొడవలు పెట్టండి, వాళ్ళు ఒకరింటి ఒకరికి గిట్టకుండా వారి సంసారాలన్నీ నాశనమయ్యేటట్టు వాళ్ళు కొట్టుకుని విడాకులు తీసుకొని వాళ్ళ జీవితాన్ని భద్రత అనేసి దురాత్మ వాళ్ళ మీదకి పంపింది. ఇంకొన్ని దెయ్యాలను పిలిచి ఇదిగో మీరు యవనస్తుల దగ్గరికి వెళ్ళండి, వారు సెల్ ఫోన్ కి బానిసలుగా చేయండి, వారిని మత్తు పానీయాలకు బానిసలుగా చేయండి, వారిని వ్యభిచార కోపానికి తెంపండి, వారికి వారే ఉద్యోగాలు రాకుండా మైండ్ అప్సెట్ అయిపోయి సూసైడ్ చేసుకుని చనిపోయేటట్టు చేయండి అనేసి దురాత్మలను పంపించేసింది. ఇంకొన్ని దురాత్మలు పంపించి మీరేం చేస్తారంటే సంఘంలో పడండి, దైవ సేవకుడికి విశ్వాసుల మధ్యలో సమాధానం లేకుండా చేసి వారిని ఆ సంఘం అంతా కష్టపట్టుదట్టు చేయాలనేసి కొన్నింటిని పంపింది. అప్పగానే ఏంటంటున్నారా ఈ యొక్క ప్రత్యక్షత ప్రభువు ఈయనకి చూపెట్టాడు. చూపెట్టినప్పుడు ఏం జరిగిందంటే ప్రభువా అయ్యో మరి ఇప్పుడు ఏంది ప్రభు మా పరిస్థితి అనేసి అనగా ఏం లేదు, మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి. హల్లెలూయా. మీరు ఇంకా హెచ్చుగా ప్రార్థన చేయండి, నేను చేయము కార్యాన్ని మీరు నిత్యముగా చూస్తారని అన్నప్పుడు దైవ సేవకుడు అక్కడ ఉన్న వాళ్ళందరికీ చెప్పినప్పుడు వాళ్ళందరూ ఇంకా రోదనతో ఆవేశంతో వారు ఇంకా దేవుని సన్నిధిలో ప్రార్థన ప్రారంభించారు. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరమిస్తానని చెప్పాడు. హల్లెలూయా. వారు ప్రార్థన చేసినప్పుడు ఏం జరిగిందంటే మళ్ళీ కొన్ని దురాత్మలను పంపించినప్పుడు ఎవరైతే ప్రార్థన చేస్తున్నారో, ఎవరైతే ఉపవాసం దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తున్నారో వారి చుట్టూరు ఏం జరిగిందంటే దేవుని యొక్క అగ్ని కాపుదల ఉంది. హల్లెలూయా. వారి కుటుంబాల చుట్టూరు, వారి పిల్లల చుట్టూరు, వారికి పాడి పంట పశువుల చుట్టూరు ఏముంది, దేవుని యొక్క అగ్ని ఉన్నది. దురాత్మలు వచ్చి వారు పట్టుకోగానే ఎగిరి పెడుతున్నాయి. దురాత్మలు యవనస్తులకు వచ్చి ముట్టుకోగానే వాటికి షాక్ కొట్టడానికి వచ్చేస్తున్నాయి. దురాత్మలు ఎప్పుడైతే సంఘంలోకి ప్రవేశించడానికి ప్రారంభిస్తున్నాయి అప్పుడు కింద బట్టి వచ్చేస్తున్నాయి. ఇదేంద్ర నాయన ఇన్నాళ్ళు మాకు మంచిగా అవకాశం మేము పోయేవాళ్ళం, ఇప్పుడేంటి మేము పోరాటపోతాం అనేసి ఇవి భర్జన భర్జన అవుతుంది. కానీ ఇక్కడ ఎవరున్నారు, దేవుని కాపుదల ఉన్నది. హల్లెలూయా. ఈరోజు నువ్వు కూడా అలాంటి ప్రార్థన నువ్వు చేసినట్లయితే దేవుడు నీ చుట్టూ నీ కుటుంబం చుట్టూ అగ్ని కాపుదల వేస్తాడు. అయితే దురాత్మలకు పోయి ఏం చేశాయి తెలుసా, ఇదిగో ఆ క్రైస్తవులకి మేము పాలైపోతున్నాం అనేసి ఉన్నాయి. మరి పాలపోతే మిమ్మల్ని మంత్రించి పిలిపించా, ఎలాగ నెలపోతే బాగుందనేసి అంటే లేదు మేము వెళ్ళకపోతున్నాం. మరి వెళ్ళకుండా ఏం చేస్తారంటే మాకు ఏదైనా సరే మాకు ప్రాణాలు కావాలి, నువ్వే పంపించావు కాబట్టి నువ్వు
ముందు నిన్నే తింటామని సార్ దెయ్యాలన్నీ ఆవిడ మీద కూడా గుంతి విసిగి చంపేశాయి. గట్టిగా సప్పలు పడతాను. హల్లెలూయా. చూడండి, దేవుడు చేసే కార్యాలు ఎలా ఉంటాయి. ఏ దుష్ట శక్తి అయితే నాశనం చేయమని పంపించిందో ప్రార్థనా పరుల మీదకి, ఆ ప్రార్థనా పరుల చుట్టూ ఏమున్నది? దేవుని కాపుదల ఉన్నది. మనం కూడా ఈ విధంగా దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మన జీవితం మనం ఏం చూస్తాము? అద్భుతాలు చూస్తాం, ఆశ్చర్యకార్యాలు చూస్తాం. దేవుని సన్నిధిలో మనం విశ్వాసంతో ఉంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. మన పట్ల అద్భుతాలు మనం చూడాలని మనం ఏం చేయాలి? దేవుని జనాల విశ్వాసం ఉంచాలి. ఈరోజు మనకు అనారోగ్యం ఏడిపోతుందండి. అబద్ధాలు మనం చెప్పాలి. ఏడిపోతాం, హాస్పిటల్కి వెళ్తాం. నేను గొడవలో ఎవరు తీర్చిన సమస్యలు ఎక్కడికి వెళ్తాం? పోలీస్ స్టేషన్కి వెళ్తాం. దేవుడు నా పట్ల ఉన్నాడు, నా పట్ల కార్యం చేస్తాడన్న విశ్వాసం మనకి ఎప్పుడైతే వస్తుందో అప్పుడే కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా. ఈ సందర్భాలలో దేవుడు మనల్ని ఏం చేస్తాడు? పరిశోధన చేస్తాడు. నీలో విశ్వాసం ఎంత ఉన్నది అన్న దానిని పరిశోధన చేస్తాడు. ఈ పరిశోధనలో తగ్గినట్లయితే ఆయన కనికరం నీ మీదకి వస్తుంది. ఒకసారి లోకాసు సువార్త 1వ అధ్యాయం 50 వచనం ఒకసారి చదవండి. లోకాసు సువార్త 1వ అధ్యాయం 50 వచనం. ఆయనకు భయపడు వారి మీద ఆయన కనికరము తరములకుండును. ఆయన కనికరము తరతరములకుండును. హల్లెలూయా. చూడండి, దేవునికి భయపడితే ఆయన కనికరము మన మీదే కాదు, మనకు పుట్టబోగు పిల్లల మీద తరతరాలు కానీ కనికరము ఉంటుందంట. ఎప్పుడు భయపడాలి దేవునికి? ఎల్లప్పుడూ ఆయనకు భయపడాలి. భయపడాలంటే గసగస వనకం కాదండి. ఏదో ఆయన వస్తే మన చేతులు కట్టుకొని కింద పడి అది కాదు భయపడుతుంటే. మన ఎదుట మనం ఎక్కడ ఉన్నాం? ప్రజెంట్ లోకంలో ఉన్నాం. లోకంలో ఏముంది? పాపం ఉన్నది. ఈ పాపము మనం ఎప్పుడైతే చేయటానికి మన హృదయం ప్రేరేపిస్తుందో ఇది పాపం, దీన్ని చేయకూడదు, దేవుడు చూస్తాడు అన్నది ఆ భయం మనకు ఉండాలి. యేసు రక్తమే జయం. అర్థమవుతుందా? దేవుడు కొన్ని సందర్భాలలో మనం ఏం చేస్తాడంటే పరిశోధిస్తాడు. ఈ పరిశోధన మనల్ని అంచెలంచెలుగా దీవిస్తుంది, తరతరాల వరకు మనల్ని ఆశీర్వాదంలోనికి నడిపిస్తుంది. కొన్ని సందర్భాలలో సాతానుడు కూడా మనల్ని శోధిస్తాడు. సాతాను శోధన మనల్ని నరకానికి తీసుకుని వెళ్తుంది. దేవుని పరిశోధన మనల్ని ఎక్కడ తీసుకుని వెళ్తుంది? పరలోకానికి తీసుకుని వెళ్తుంది. ఈ భూమి మీద మనం జీవించినంతకాలం మన పిల్లల తరాల వరకు ఆయన కనికరం, జాలి, దయ మన మీద, మన కుటుంబాల మీద తెలుస్తుంది. ఎప్పుడంటే ఆయన భయభక్తులు కలిగి జీవించినప్పుడు మాత్రమే. అబ్రహాము జీవితంలో మనం చూసినట్లయితే దేవుడు అతన్ని పరిశోధించాడు. ఆదికాండము 22వ అధ్యాయం 1 నుంచి 14 వచనాల వరకు మనం చూసినట్లయితే చదవడానికి సమయం లేదు, మీరు తర్వాత చదువుకోండి. అక్కడ దినాలలో అబ్రహాముని దేవుడు పిలుస్తాడు. చెప్తాను ప్రభువా, ఏంది నాయన చాలా రోజుల తర్వాత మీరు మాట్లాడుతున్నా, నాతో నీకు స్తోత్రం చెప్తాను కానీ అబ్రహాం, నీకు ఒక్కడే నీ కుమారుణ్ణి నాకు దహన బలిగా నేను చూపించబోగు ఆ పర్వతం నాకు ఆనుకేరా అంటాడు. ఒక్కసారి అబ్రహాం ఏమైపోయింది? బద్దలైపోయింది. ఇలాంటి కోరిక దేవుడు మనం ఇస్తావా? అబద్ధం ఆడుకుని చెప్పండి. నీ కొడుకుని నాకు బలిగా అర్పించమనంటే దేవుడు మనం ఇస్తావా? కానీ అబ్రహాం ఏం చేశాడు? చిత్తం ప్రభా నువ్వు చెప్పినట్టు అన్నాడు. అబ్రహాం నివసించిన ప్రాంతం ఏదంటే కానాను. ఈ కానాను ప్రాంతం నుంచి ఈ మోరియా ప్రదేశం ఎన్ని రోజుల ప్రయాణం? 3 దినాల ప్రయాణం. ఇక్కడ అబ్రహాము కట్టెలు తీసుకుని గంతలు కట్టుకొని ఇస్సాకును తీసుకుని వచ్చి ఆ ప్రాంతానికి వస్తాడు. వచ్చినప్పుడు కన్నెత్తి చూడగానే ఆ ప్రాంతం అంతా ఎంతో నిర్మలంగా ఉంటుంది. ఈ ప్రాంతాన్ని దేవుడు ఎందుకు కోరుతున్నాడంటే ఇదే ప్రాంతంలో సర్వోన్నతుడు యాజకుడైన మెల్కీసెదెకు ఉన్నాడు. హల్లెలూయా. మెల్కీసెదెకు ఎవరో కాదు, యేసు ప్రభువే ఈ ప్రాంతంలో ఉన్నాడు.
అర్థమవుతుందన్న మాటలు. అయితే దేవుని బిడ్డలారా, ఈ మోరియా ప్రాంతానికి వచ్చినప్పుడు ఈ కట్టెలను ఇస్సాకు నెత్తిన పెట్టుకున్న కొండెక్కుతాడు. కొండెక్కినప్పుడు ఇస్సాకుకి ఒక డౌట్ వస్తుంది, డాడీ మనం వధించడానికి అన్ని సిద్ధంగా ఉన్నాయి, మనకి కత్తి ఉన్నది, దహించడానికి ఇది ఉన్నది, కత్తి ఉన్నది, నిప్పు ఉన్నది, కానీ వధించడానికి గొర్రెది డాడీ అనేసి ఉండగానే అబ్రహాముకున్న విశ్వాసం ఏదో తెలుసా? ఒకసారి 22వ అధ్యాయం ఆదికాండం 4వ వచనం ఒక్కసారి చదవండి. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరము నుండి ఆ చోటు చూసి తన పనివారితో, మీరు గాడిదతో ఎక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్లి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని. ఇక్కడ జాగ్రత్తగా గమనించినట్లయితే ఒకసారి మళ్ళీ చదువు, మరి వచ్చేదమ్ము దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పి. వచ్చేదమని చూడండి, ఇక్కడ ఏకవచనం ఉందా బహువచనం ఉందా? అందరూ చదువుకున్నారు. ఏకవచనం బహువచనమా? ఇప్పుడు పగలో అన్నగారు ఫోన్ చేశారు, తమ్ముడు నువ్వు రావాలనగానే సార్ నేను వస్తానని నేను ఒక్కనే వచ్చా. వస్తామంటే నాతో పాటు 2 రావచ్చు, 3 రావచ్చు. ఇక్కడ ఇస్సాకుని అబ్రహాం గారు ఏం చేశారు? తీసుకుని వెళ్ళాడు. ఈ పని వాళ్ళు ఏం చెప్తున్నారు? నేను నా కుమారుడు తిరిగి మళ్ళీ ఎదుకు వస్తామంటున్నారు. మరి ఇక్కడ ఇస్సాకు తీసుకుని వెళ్ళి దహిస్తే మరి ఒక్కడే కదా వచ్చేదని ఎట్లా అంటున్నాడు? ఎట్లా అది ఇంపాసిబుల్ అవుతుంది? అర్థమైందా? అప్పుడు హామీ యొక్క విశ్వాసం ఏందో తెలుసా? నా కుమారుని దేవునికి సమర్పించిన నరికిన తర్వాత అబ్రహాము ఇస్సాకు దహనబలిగా బూడిదగా అయినా గాని మరలా దేవుడు ఇస్సాకును బూడిదల నుంచి సజీవంగా లేపగలడన్న విశ్వాసం. హల్లెలూయా, హల్లెలూయా. ఇలాంటి బలమైన విశ్వాసము అబ్రహాములో ఉన్నది. ఆ సందర్భాలలో ఇలాంటి భయంకరమైన శోధనలు మనకు కూడా వస్తాయి. అయితే దేవుడా నాయనలా చిత్తం ఎందుకు ప్రభా అని మనం ఏం చేయాలి? ఆయనకు మొరపెడతామే. ఇది ఎందుకు జరిగింది? దేవుడు లేడు అనేసి మనం ఏం చేస్తాం? దేవుడిని ఎప్పుడు ధృవీకరిస్తూనే ఉంటాం. అబ్రహాముని ఇస్సాకుని ఇంకా తీసుకుని వెళ్ళాడు. ఎప్పుడైతే కట్టెలు వేర్చి ఆ బలిపేట ఇస్సాకును ఆ పండబెట్టి ఎప్పుడైతే తన కత్తిని ఎప్పుడైతే నరకబోయాడో, అబ్రహామా స్టాప్, ఆగు, ఆ చిన్నవాడిని నాకు వెనక్కి తిరగలేదు కనుక నువ్వు నాకు భయపడివాడు అని నాకు అనిపిస్తుంది. అదిగో చూడు, ఘోరంగా చూడు, ఒక పొట్టేలు ఉన్నది. చూడనగా ఇస్సాకు లేపి అతడు హత్తుకుంటాడు. ఘోరాగా ఒక గొర్రె పొట్టేలు ఉంటది, దాన్ని తీసుకుని వచ్చి ఇస్సాకు కుమారుగా దానిని దేవునికి అర్పిస్తాడు. అప్పుడు దేవుడు అబ్రహాముని ఏం చేశాడు? దీవించాడు. తరతరాల వరకు ఇప్పటికి వారికి ఆ దేవుని ఇంతవరకు పోలేదండి. దేవుడు అనేవాడు భూమి మీద ఉన్నాడు. ఈ లోకంలో ఆయన సంచారం ఎప్పుడు చేస్తూనే ఉంటాడు. హల్లెలూయా. నా కన్ను దృష్టి లోకం అంతా ఏం చేస్తుంది? సంచారం చేస్తుంది అనేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. ప్రతి నేత్రాన్ని ఆయన మనల్ని చూస్తాడు. భూమి మీద ప్రతి ఒక్కరిని ఆయన పరిశీలిస్తాడు. మన హృదయాలు ఎలా ఉన్నాయి, మీరు నాకు చోటిస్తున్నారు, ప్రతిదీ ఆయన అనుభవం చూస్తారు. హల్లెలూయా. దేవుని సన్నిధిలో మనం ఏం చేయాలి? ప్రతిరోజు ప్రార్థించాలి. ప్రార్థించేట్టు మన వంతు, కార్యం చేయడం ఆయన వంతు. మనకి ఇక్కడ మంచి సంఘం కావాలి. మీరేం చేయాలి? రోజు ప్రార్థన చేయాలి. ప్రాంతం గొప్ప మందిరం కట్టబడాలి. దైవజనులు ఇంకా దేవుడు అభివృద్ధి పరచాలి. దేశం తీసుకుని వెళ్ళి వాడబడాలి. మీరు ఉన్నతమైన ఆశలో ఆశీర్వాదానికి రావాలన్న కోరిక, కృష్ణ మీలో ఉండాలి. హల్లెలూయా. దేవుడు ఆశీర్వదిస్తే మనల్ని గొప్పగానే ఆశీర్వదిస్తే మనం ఎవరమండి? రాజులైన యాజక సమూహం. హల్లెలూయా. యేసు ప్రభువును నమ్ముకున్న వాళ్ళందరూ చెయ్యొద్దండి. మీరందరూ నమ్ముకున్నారు. బ్యాప్టిజం తీసుకున్నారా? బ్యాప్టిజం తీసుకున్న వాళ్ళు వరకు చేయత్తారు.
ఓకే, చాలా మంది తక్కువగా ఉన్నారు. మీరు కూడా తొందరగా బ్యాప్టిజం తీసుకుని ప్రభు కొరకు జీవించినట్లయితే ఎంతగా అవుతున్నాడు. అయితే మనం ప్రార్థిస్తున్నాం, జవాబు ఎందుకు రావట్లేదు? మనకి దేవుడికి మధ్యలో అడ్డుగా ఏమిస్తుంది అంటే కొన్ని పాపాలు ఉంటాయి. ఈ పాపాలన్నీ ఎక్కడ పోతాయి అంటే దేవుని సన్నిధిలో మనం ఎప్పుడైతే పశ్చాత్తాపడతామో అప్పుడు దేవుడు మన పాపాలను క్షమిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే పాపాలన్నీ ఎక్కడికి పరదోయబడ్డాయి? దేశానికి పరదోయబడ్డాయి. భూమి మీదంలో పరలోకానికి పో అయ్యా తిరుగుతాయి మధ్యలోనే. అందుకనే లేఖనాలు ఏమని సెలవిచ్చాయంటే మీరు పోరాడినది శరీరంతో కాదు, ఆకాశంలో సంచరించున్న ద్రాక్ష శక్తులతో మీరు పోరాటం చేస్తున్నారనేసి దేవుని లేఖనం సెలవిస్తుంది. హల్లెలూయా. అయితే ఇది పని ఏంటంటే మనం భూమి మీద ఉంటాం, లోకంలో ఉంటాం కాబట్టి మనము ఉదయం నుంచి సాయంత్రం వరకు, అంటే ఉదయం లేచిన నుంచి పడుకునేంత వరకు ఒక మనిషి 677 రకాల పాపాలు చేస్తాడు. ఎన్ని? 677 రకాల పాపాలు చేస్తాడు. అది ఎట్లంటే నడిచే నడక ద్వారాను, చూసే చూపు ద్వారాను, ఆలోచన ద్వారాను, మనము చెవితో అప్రయత్నమైన పాట వింటాం, వాటి ద్వారాను, మనం మాట్లాడి మాట ద్వారాను. ఇష్టమైన మాటలు ఏముంటుంది? దోషం ఉండక మానవుడు. ఈ మాట్లాడే దాంట్లో కూడా శాతం ఏం చేస్తాడంటే లెక్క రాస్తాడు. ఎట్లా చేస్తూ మనము దేవుని సన్నిధిలో ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన ఎక్కడికి వెళ్తుంది? దేవుని కాడికి పోతుందా? పోదండి. అది ఎవరు పట్టుకుంటారంటే శాతాన్ని పట్టుకుంటారు. అర్థమైందా? ఇప్పుడు మీరు ఆ ఇంట్లోకి వెళ్ళి పైకి రాయిస్తే ఎక్కడ పోయింది? ఇదేం తగిలింది చెప్పండి? ఆ రేఖ దగ్గర కింద పడిపోయి మీరు ఒక రాయి ఇసిరిస్తే పైకి కిందకే వస్తుంది. మన ప్రార్థన కూడా అంతే. ఎట్లా అంటే ఈ రోజు నువ్వు ఉదయం సాయంత్రం దాకా ఉన్న కట్ట తిట్టావు, పుట్టావు, ఏదన్నా చేసావు, ఒక పాపం అనేది మనలో ఉంది. ప్రార్థన చేస్తే బూతు పెట్టి ప్రార్థన చేసింది, అంత తప్పు ఒప్పుకోలేదు కాబట్టి పట్టుకోలేరా కోటను మీరు అనేసి ప్రార్థన పట్టుకుంటారు. అదిగో అతను ఒక వ్యక్తి మీద పాపం పెట్టుకొని ప్రార్థన చేసాడు, అతను ప్రార్థన పై మాత్రం వీళ్ళని పట్టుకుంటుంది. ఇంకొక అదిగో టీవీలో సినిమా చూసింది, ప్రార్థన చేసింది, పట్టుకుంటుంది. అట్లా మన ప్రార్థన అన్నిటిని ఎవడు పట్టుకుంటాడు? దురాత్ముడైన సాతానుడు పట్టుకుంటాడు. హల్లెలూయా. మరి మన ప్రార్థనకు జవాబు దేవుస్తుంది. మన ప్రార్థన పోవాలంటే ఎట్లయ్యా అన్నప్పుడు మనం ప్రార్థించినప్పుడు ఏం చేయాలి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మన పాపాలు మన మనల్ని ఒప్పుకోవాలి. ఏం చేయాలండి? మన పాపాలన్నిటినీ మనము ఒప్పుకోవాలి. బైబిల్లో ఒక రాజు ఉన్నాడు, రాజు హిజ్కియా. అతనికి ఒక రోజు మరణకరమైన రోగం వచ్చింది. యెషయా వచ్చి చెప్తాడు, ఏయ్ రాజా, నువ్వు మరణమవుతున్నావు, ఇల్లు నువ్వు చక్కబెట్టుకో, నీకు టైం అయిపోయింది, చివరి రోజులు అనేసి చెప్పాడు. 2వ రాజుల గ్రంథము 22వ అధ్యాయం మొదటి నుంచి మనం చూసినట్లయితే అక్కడ ఉంటుంది, మీరు తర్వాత చదువుకోండి. అట్లా చెప్పి యెషయా అవుతాడు. హిజ్కియారాజు ఏం చేస్తాడంటే గోడకు తిరిగి ప్రార్థన చేస్తాడు. ఈ రోజు మన మందిరము ఎక్కడ ఉన్నదో ఆ వైపు మీరు కూడా ప్రార్థన చేసినట్లయితే దేవుడు కార్యాలు చేస్తారు. హల్లెలూయా. ప్రభువా, నేను ఎలా యథార్థంగా సన్నిధిలో జీవించానో ఒకసారి జ్ఞాపకం చేసుకోమని ఆయన ప్రార్థన చేశాడండి. ఆ ప్రార్థన చేసిన వెంటనే అతను కన్నీళ్లు విడిచాడు. అన్నిటి ప్రార్థనలు తను చేసిన పాపాలన్నిటిని ఆయన ఒప్పేసుకొని వెంటనే ఏం జరిగిందంటే ఏ ప్రవక్త అయితే వచ్చి హిజ్కియా చస్తామని చెప్పిందో అదే ప్రవక్త వచ్చి ఏం చేసిందండి? హిజ్కియా చనిపో, నీకు ఇంకా 15 సంవత్సరాలు నీకు ఆయుష్ను ఇస్తున్నాను అనేసి దీవించి వెళ్ళిపోయాడు. హల్లెలూయా. చూడండి, కొన్ని ప్రార్థనలకు జవాబులు వెంటనే వస్తాయి, కొన్ని ప్రార్థనలకు జవాబులు ఆలస్యం అవుతాయి. వెంటనే వచ్చేది ఎలా ఉంటుందంటే మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో పశ్చాత్తాపంతో మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి.
ఈరోజు మనం చేసిన పొరపాటు ఏంటంటే ప్రార్థన చేసినప్పుడు మన పాప మనము ఒప్పుకోకుండా దేవ స్తోత్రం, తండ్రి స్తోత్రం, అమ్మల దేవి, మన కుటుంబాన్ని దేవి, మన దేవి, ఎన్న దేవి అనుకున్న ప్రార్థన చేస్తున్నా నేను పాపిని, నన్ను కరుణించిన ఆయన అనేసి మనం ప్రార్థన చేయం. అందును బట్టే జవాబులు రావు. దేవుని సన్నిధిలో మనము పశ్చాత్తాపడి ప్రార్థన చేసినట్లయితే మన ప్రార్థన ఏమవుతుందంటే సువాసన ధూపం అనే పైకి వెళ్ళిపోతుంది. హల్లెలూయా, హల్లెలూయా. ఒక పాట ఉంటది, సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము, సువాసన ధూపమై స్తుతులను చెల్లింతుము. సువాసన ధూపం వల్లే మన ప్రార్థన ఉండాలి. అంటే సువాసన ధూపం మాట్లాడి మనం ఏం చేయాలి? దేవుని సన్నిధిలో మన పాపాలు మనం ఏం చేయాలంటే కడుక్కోవాలి. ఈ హృదయం ఎవరిది? దేవునిది. ఈ హృదయాన్ని దేవుడికి ఎప్పుడైతే నువ్వు సమర్పిస్తావో అప్పుడు ఆయన వచ్చి మనలో నివాసం చేస్తాడు. హల్లెలూయా. ప్రార్థన మనం ఉన్నప్పుడు ఆ పరిశుద్ధాత్మ దేవుడు, ఇదిగో నీ పాపం చేశావు, నువ్వు ఈ అబద్ధం ఆడావు, ఇదిగో నువ్వు ఈ చూపు చూసావు, ఇదిగో నువ్వు ఇది చేసావు అనేసి ఆయన ముందు మనకి ఏం చేస్తాడు? ప్రేరేపణ ఇస్తాడు. ప్రేరేపణలు ప్రభు అవునాయన నేను తప్పు చేశాను, క్షమించు, ఈ రక్తం నన్ను కడుగునాయన అనేసి కన్నీళ్ళు విడిచి ప్రార్థన చేసినట్లయితే తక్షణమే నీకు జవాబు వస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఆ ప్రార్థన ఆకాశానికి వెళ్తున్నప్పుడు సువాసన ధూపం వెళ్ళిపోయింది. మనం ఒక రాయిసిన ఎత్తి దానికి తగిలింది, మరి కిందకు వచ్చింది. అదే ఒక పొగ పెడితే, సాంబ్రాన్ని కట్టి పెడితే అది ఆపగలదా? అది ఆపలేదు. పైన ఏ చెట్టు కొమ్మలు ఆపలేవు. హల్లెలూయా. అట్లనే దురాపలు కూడా వాటిని ఆపలేవు. నేరుగా అది వెళ్ళి దేవుని కాడికి వెళ్ళింది. హల్లెలూయా. అప్పుడు వెంటనే మనకి జవాబులు వస్తాయి. మరి లోకంలో మనం బంధిస్తున్న ఆ యొక్క పాపాలు ఏమిటి అనేసి మనం కానీ ఒక్కసారి జ్ఞాపకం చేసుకున్నట్లుగా చదువుకొని మనం వాక్యాన్ని ముగించుకుందామండి. ఒకసారి గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనాన్ని చదువుకొని మన ఎడల జరగబోయే ప్రతి పాపము ఇవన్నీ మనలోనికి రోజు మన మీద ఇవన్నీ ఏలుబడి చేస్తాయి. గలతీ 5వ అధ్యాయం 19వ వచనం నుంచి చదవండి. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అవేవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు, కలహము, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, మత్తతలు, అల్లరితో కూడిన ఆటపాటలు మొదలైనవి. అల్లరితో కూడిన ఆటపాటలు ఇవన్నీ లెక్క చేసుకున్నట్లయితే సుమారు 16 ఉంటాయి. ఎన్ని ఉంటాయండి? 16 రకాల పాపాలు మన కుటుంబంలో మన మీద ఏర్పాటు చేస్తాయి. వీటిల్లో ఒక్కడు నాలో లేదన్న చెయ్యండి. నేనేమో ఎవరు ఉంటాయి. ఎందుకంటే మనము బలహీనులం. మనం బలపరుచుకునేందుకు మనం ఏం చేయాలి? సమస్తం చేయగలగాలి. హల్లెలూయా. ఏదైతే అసాధ్యమైనది ఉంటుందో దానిని సుసాధ్యం కావాలంటే మీరు పొద్దున్నే లేవగానే అనుకోండి, నన్ను బలపరచమని నేను సమస్తం చేయగలను మీరు అనుకోవాలి. ఈ పాపాలన్నీ మన మీద ఏలుబడి చేస్తాయి. కావున మనం ప్రార్థించినప్పుడు దేవుని సన్నిధిలో మనం ఉపవాసంతో ఉండి ప్రార్థన చేసినా కానీ కొంతమంది ఏం చేస్తారు? ఉపవాసాలు ఉన్నా కానీ వారి మనసులో ఏముంటది? ఇతరుల మీద ద్వేషాలే ఉంటాయి, కోపాలే ఉంటాయి. అటువంటి ఉపవాసాలు ఉన్నా కానీ ఫలితం రాదండి. నేను నా మాట చెప్పట్లే, దేవుడు చెప్తున్నాడు. హల్లెలూయా. ఎప్పుడైతే వీటన్నిటిని మనం విడిచిపెడతామో అప్పుడు మనకి జవాబు వస్తున్నాయి. మనుషులు ఏం చేయలేకపోయినా వాటిలో మనం ఏం చేస్తున్నాం? ఇక్కడ డిస్టర్బ్ చేస్తాం. యేసు రక్తమే జయం. హల్లెలూయా. ఎక్కువసారి యేసు రక్తమే జయం అనండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు రక్తమే జయం, జయం. ఎప్పుడైతే మాటలు చెప్పగానే చుట్టుపక్కల దయ్యాలని పారిపోతాయి. అమ్మే దేవుని బిడ్డలారా, నేను చెప్తుంది ఏంటంటే మన ప్రార్థనకు జవాబు రావాలంటే మీరు ఈ ఫార్మాట్ పెట్టుకొని మీరు కానీ ప్రార్థన చేసినట్లయితే తప్పకుండా మీ జీవితంలో మీరు అద్భుతాలు చూస్తారు. హల్లెలూయా. కొన్ని సందర్భాలు మనకి ఏమొస్తాయి?
పరిశోధనలు వస్తాయి. పరిశోధనలు వచ్చినప్పుడు మన దేవుని మీద సనగూడదు, కొనగూడదు. దేవా, ఏమి జరిగినా నీ ఇష్టమే, నీ చిత్తమే సిద్ధించును గాక అని మనము ముందుకు సాగిపోవాలి. ఇప్పుడు నీ చిత్తం ఏందో అని అడిగేటానికి అవకాశం లేదు. ప్రభువా, నేనున్నాను, నా ఎడల నీ చిత్తం ఎలా జరిగిద్దో అలా నన్ను వాడుకో అంటమే. హల్లెలూయా. అప్పుడు దేవుడు మన పట్ల కార్యం చేయడానికి సిద్ధంగా ఉంటాడు. ఎందుకని సమయం అయిపోయింది. అపవాదైన సాతాను గర్జించు సింహం వల్ల వాడు ఏం చేస్తున్నాడు? ఎవరిని మృంగుదామని వాడు ఉన్నాడు. కావున ఈ దినాలలో ఒక బలమైన అభిషేకం కలిగి, ఒక బలమైన ఉద్యోగం కలిగి మనం సేవ చేయాలంటే దేవుని యొక్క అభిషేకం, దేవుని యొక్క ఉన్నతమైన కృప మన మీద నిలవాలి. ఇవన్నీ మన మీదకి రావాలంటే మనం ఏం చేయాలి? ప్రార్థన చెయ్యాలి. ప్రార్థన చేసినప్పుడు ఎక్కడికి వెళ్ళి ప్రార్థన చేయమన్నాడు ఆయన? బహిరంగ చేయమన్నాడా? రహస్యంగా వెళ్ళి నీ తల్లికి మొరపెడితే నీకు ప్రతిఫలం ఇస్తానని చెప్పాడు. అంటే బహిరంగ అంటే రహస్యంగా అంటే మనకి ప్రార్థన చేసుకోకుండా తప్పేనండి అంటారు. అది కాదండి. ఒంటరిగా ఉన్నప్పుడు రహస్యంగా వెళ్ళి ప్రార్థన చేసుకోవాలి. ఏవేలు గ్రంథంలో చాలా మంది పాస్టర్ల తెలియని ఏం చెప్తారంటే ఉపవాస ప్రార్థన అసలు నువ్వు యేసుగురు ఎక్కడ కొండల అడుగుల్లో ఉంటే మీరు చర్చిలలో పెడుతున్నారు అనేసి చాలా మంది దొంగ పాస్టర్లు వచ్చి చెప్తారు. ఏవేలు గ్రంథం 1వ అధ్యాయం 2వ అధ్యాయం 3వ అధ్యాయాలు ఉంటాయి. కరెక్ట్గా చదవాలంటే 10 నిమిషాలు కూడా పట్టదు. చదవండి. సియోనులో పాకనాదము బూదుడి ఉపవాస దినాన్ని ప్రతిష్ఠించుడు అనేసి వాళ్ళు ఏం చెప్పింది ఏవేలు ప్రవక్త అక్కడ దేశ జనులందరికీ చెప్పారు. వాళ్ళందరూ ఏకంగా కూడా ఏం చేశారు? దేవుని సన్నిధిలో మనలాగా ఉపవాస ప్రార్థన చేశారు. వాళ్ళ మీదకి రాబోతున్న కీడు కూడా దేవుడు ఏం చేసిండు? తప్పించేశాడు. అట్లనే యోనా గ్రంథంలో కూడా ఉంది. పాపం చేశారు, మీరు తొందరగా తెచ్చిపోతారు, మీరు ఉపవాసం ప్రార్థన చేసుకుంటారు అనేసి చెప్పి వెళ్ళిపోగానే వాళ్ళందరూ ఏం చేశారు? దేశంలో బహిరంగ ఉపవాసం ఉంది ప్రార్థన చేసుకున్నారు. మనం చేసే ఉపవాసం కట్టే. మీకు ఎవరు చెప్పినా సరే మీరు నమ్మొద్దు. దేవుడు బైబిల్ మాకు ఏం చెప్తుందో అదే మీరు నమ్మి మీ దైవజన చెప్పినట్టు మీరు అనండి. పక్కన చెప్తే ఏమవుతుంది? చేసిన అర్థమే జయం. నా గొర్రెలు నా స్వరమే వింటాయి. మరి మీరు చెప్పాడు కదండి, మీరు ఏమవుతా? హల్లెలూయా. దేవుడి సేవకుడు చెప్పి తినాలి. అంటే ఇది కట్ట కాదో వాక్యం ఉందో లేదా మీరు చూసుకొని దాని ప్రకారం మీరు వెంబడించినట్లయితే తప్పకుండా ప్రభు మిమ్మల్ని ఉన్నతంగా ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. దేవుడి సన్నిధిలో అనేకమైన కష్టాలు, నష్టాలు, బాధలు వస్తాయి. దేవుడు కొన్ని సందర్భాలలో మనల్ని ఎలా పరిశీలన చేస్తాడంటే మనకి ఏమి స్థితిలోనే మనల్ని మన పేదరికం ఉన్నప్పుడు కట్టగా పేదరికంలో కూడా తీసుకుని మనల్ని ఆయన ఏం చేస్తాడు? ఉన్నంతలుగా మనకి ఆశీర్వాదించడానికి మనల్ని పరిశోధిస్తారు. నా సాక్ష్యం ఒక్కటి జరిగింది చెప్పేసి నేను ముగిస్తానండి. సమయం అయిపోయింది. వాస్తవానికి మరి అన్నగా నాకు సమయం చెప్పలేదు. అందరి బట్టి నేను రేపు అవుతుంది. హల్లెలూయా. అయితే దేవుని బిడ్డలారా, అదేంటంటే కొన్ని మా జీవితంలో జరిగినవి చెప్తాను. పోయిన నెలలో నేను ఎర్రగొండపేట వెళ్ళాను. ఎర్రగొండపేట ప్రాంతంలో ఉంటే ఒక మీటింగ్ ఉంది శుక్రవారం పూట. ఆ మీటింగ్కి వెళ్ళినప్పుడు ఏం జరిగిందంటే మాచల్ నుంచి మార్కాపురం బస్సు ఎక్కాలి. మార్కాపురం బస్సు ఎక్కి ఏం చేసినట్టే నా దగ్గర చిల్లర లేవు, 500 నోటు ఇచ్చాను. మాచల్ నుంచి 80 రూపాయలకి 80 రూపాయలు. ఎంత? 80 రూపాయలు. తిరిగి వాళ్ళు ఎంత కావాలి మనకి? 420 రూపాయలు అయ్యారు. అయితే 80 రూపాయలు మోగా నాకు ఫోన్ వచ్చింది. ఆటోమేటిక్గా నేనేం చేసాను? ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్ళిపోయాను. బస్సు వెళ్ళిపోయింది. డబ్బులు వేసుకోలేదు. వేసుకుంటానే వాడు పోయిన తర్వాత అప్పుడు ఫోన్ ఆపి, అరే నీ డబ్బులు ఇవ్వాలి కదా, కుయ్య పోరాడుతుంది. ఆ బస్సు వెళ్ళిపోయింది. ఒక ఆటో కట్టుకుని జంక్షన్ నాకు ఎంత పడ్డాడు బస్సు ఎక్కడ నాకు టైం అవుతుంది. సరే పోతే పోయేదనేసి ఆ టికెట్ భద్రంగా దాపెట్టుకొని ఎట్లా వచ్చేసి ప్రార్థన చూసుకొని సాయంత్రం ఇంటికి వెళ్ళినప్పుడు మార్చల్ దగ్గర కదా డిపోలో, ఆ డిపోలో కంప్లీట్ పెట్టేసి నేను ఇంటికి వెళ్ళిపోయాను. మన ఇంటికి వచ్చేసాను గురదారు. అయితే దేని బిడ్డలారా, శనివారం భయంకరంగా
వానలు స్టార్ట్ అవుతున్నాయి. ఆ సమయం ఏంటంటే ఇది 144 సెక్షన్ కూడా నడుస్తుంది. ఒక పక్క ఈ సెక్షన్ ఉంది, ఒక పక్క వర్షాలు ఉన్నాయి. ఆ తెల్లారి ఆదివారం వచ్చింది. ఆదివారం రోజు నాకు సేవ ఉంటుంది. ఖచ్చితంగా ఆదివారం నేను ఎటు వెళ్ళను. ఉదయం 7 గంటల నుంచి 9:30 వరకు అసలు బయటకు వెళ్ళాను నేను. ఎందుకంటే మనకి ఆరాధన ఆ సమయానికి. హల్లెలూయా. అప్పుడు వాళ్ళు ఏం చెప్పి డిపో వాళ్ళు ఫోన్ చేసి సార్ మీరు 9:00కల్లా డిపోకి వచ్చేసాను అన్నారు. 9:00కి వస్తే మరి నాకు ప్రార్థన అయిపోద్ది కదా, 420 రూపాయలు ముఖ్యమా దేవుడు ముఖ్యమా సవాళ్ళ ముందు నిలబడింది. హల్లెలూయా. నిలబడితే నేనేం చేశానంటే నాకు ఈ 420 రూపాయల కన్నా దేవుడు గొప్పనేసి వాటిని పోతే నేను వదిలేసి ప్రార్థనలోనే ప్రార్థన చేసుకున్నాను. మనకి 9:30కి అయిపోయింది. ఫోన్ చేశాను, సార్ ఏంటి సార్ పరిస్థితి అంటే మీరు 9కి వస్తే అందేదండి, మరి ఆ బస్సు అదో నేను ఒకవేళ నెంబర్ మారిందేమో అనేసి తెలియదు. ఒకసారి మీరు నన్ను అనేసి వాళ్ళు మళ్ళీ ఫోన్ చేసి రమ్మన్నారు. అక్కడికి వెళ్ళేసరికి 10:30 అయింది. అనవసరంగా వచ్చాయని పోతే పోయినాయి కదా, ఎక్కడ ఉన్నా కదా టైం సేవ్ అయిందని అలా జేబులో సేవింగ్ అటు ఇటు తిరగకుండా ప్రార్థన చేసుకుంటున్నాను బస్ స్టాండింగ్. హల్లెలూయా. కరెక్ట్గా 11:15కి ఏం జరిగిందంటే ఆ బస్సు మార్కాపురం నుంచి వచ్చింది. ఆ రోజు నేను ఎక్కిన బస్సు 114 అంటే 114 నెంబర్. ఆ రోజు అదే కండక్టర్ అమ్మ ఎక్కిన బస్సు 116 బస్సు. హల్లెలూయా. ఆ కండక్టర్ అమ్మ ఏం చేసింది, అదే బస్సుకి డిపోలోకి వచ్చేసింది 11:30 ఆ ప్రాంతంలో. ఏమండి నా టికెట్ మిస్ అయిన రామనగర్ మిస్ అయిన కదా, ఏమి తెచ్చుకోకపోతే కానీ ఆ కండక్టర్ బస్సులు ఎక్కి టికెట్ చెప్పి ఆ రోజు డబ్బులు మిస్ అయినాయి. నేను ఫోన్ మాట్లాడుతున్నా, మీరు ఆపుకొని వెళ్ళిపోయారు నేను చెప్పగానే బాబు అర్థం కాదు, నీ డబ్బులు నీకు ఎంత కూర్చొని చేసేవాడు కిందకి వెళ్ళినారు. అప్పుడు మాట్లాడి నా డబ్బులు నాకు ఇచ్చేసి వచ్చేసి గట్టిగా హల్లెలూయా చెప్తాను. హల్లెలూయా. చూడండి, దేవుని కోసం మనము మన డబ్బులను కూడా ఇష్టపడకూడదు. అక్కడ ఏం జరిగింది, దేవుడి పని చేసి అక్కడికి వచ్చాం. మన డబ్బులు మనకేమొచ్చి మన చేతికి ఇచ్చాయి. ఇది సందర్భాలలో దేవుడు మనం పరిశోధిస్తాడు. ఒక పక్కన ప్రార్థన ఉన్నప్పుడు ఒక పక్కన పట్టె లెక్క, కేజీ లెక్క, 10 మిరపకాయలు అన్నీ వస్తాయి. దేవుడు ముఖ్యమా, మిరగాయలు ముఖ్యమా? దేవుడు ముఖ్యమా, బెరగొడ్లు ముఖ్యమా? ఇదే ఇలాంటి సార్లు మీకు జీవితంలో వస్తాయి. వచ్చినప్పుడు దేవుడు మిమ్మల్ని పరిశోధిస్తాడు. మీరు కానీ ఆ పరీక్షను పిలిచినట్లయితే తప్పకుండా ఆశీర్వాదాలు మీరు చూస్తారు. ప్రవచనం అనుకోండి, మీ జీవితంలో గుర్తు పెట్టుకోండి. దేవుని కన్నా మనకి ఏది ఎక్కువ కాకుండా. హల్లెలూయా. అవునా, నాకు మొరపెట్టును నేను నీకు ముద్రను ఇస్తాను అంటే ఈ ముద్రం జవాబు దేవుని సన్నిధిలో మనం పొందుకోవాలి. మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. ఎట్లా ప్రార్థన చేయాలి? ఉపవాసంతో ఓపిక, ఉపవాసం ఉండాలి. ఒకవేళ ఉపవాసం లేకపోతే ఇదన్నిటికన్నా ముఖ్యం ఏంటంటే పశ్చాత్తాప హృదయం. ఏంటంటే స్వచ్ఛమైన హృదయం అంటే మనసులో ఎలాంటి దురుద్దేశం పాపం లేకుండా పసిపిల్ల మనసుకి కలిగి మనం ఏం చేయాలి? ఒక చిన్న పాపం ఎత్తుకుంటే మన మనసు కూడా ఏమైపోయింది, ఆటోమేటిక్ గా మనస్తత్వానికి ఒక ఆదరణ, ఒక కంఫర్ట్ మంచిగా మన హృదయం కూడా మన పిల్లల వల్ల మారిపోయింది. అలాంటి మనస్తత్వం కలిగి మనం ప్రార్థన చేసినప్పుడు దేవుడు తప్పకుండా మనకి జవాబులు ఇస్తారు. కూడా తరతరాలకు ఆశీర్వదిస్తారు. హల్లెలూయా. అలాంటి కృపాసైన దేవుడు మనందరికీ అనుగ్రహించుగాక. ఇది అవకాశం ఇచ్చిన అన్నగారు కూడా హృదయపూర్వకంగా తెలియజేస్తూ మాటలను ముగిస్తున్నాను.